హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదండి వ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ పెట్టి. ఈ మధ్యన ఈ పూజ, ఈ తిరుపతి ఈ వ్లాగ్స్ అన్నిటిలో కొంచెం బిజీ అయ్యి వీడియోస్ పెట్టలేదు. సో నెక్స్ట్ నుంచి తప్పకుండా వీడియోస్ అనేవి వస్తాయి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చూసారు కదా, ఈరోజు మా ఇంట్లో 7 శనివారాల వ్రతం ఉద్యాపన చేసుకున్నాము. సో ఉద్యాపన చేసుకునేటప్పుడు 7 జంటలకి పిలిచి భోజనాలు అలాగే తాంబూలం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పూజ అంతా కూడా ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో చాలా చిన్న వ్లాగ్ అనుకోండి. నిజంగా చాలా అంటే ఒక 3 మినిట్స్ వ్లాగ్ ఉంటుంది. పూజ అదంతా వాతావరణం మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ చేసాము. సో దీంతో పాటు ఈ పూజ పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము తిరుపతి వెళ్ళడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు వీడియో లైక్ చేయడం వల్ల నాకు అంటే ఈ వీడియో మరింత మందికి పుష్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ మంది చూడడం వల్ల నాకు కూడా కొంచెం ఎక్కువ ఎనర్జీ అనిపిస్తుంది. సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మంచి డివోషనల్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మొత్తం చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నేనైతే అమావాస్య ముందు ఏకాదశి రోజు ఈ వ్రతం 7 శనివారాల ఉద్యాపన అనేది చేసుకొని మా ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్లో ఉన్న 7 జంటలకి పిలిచి మేము వాయనం అలాగే భోజనాలు కూడా పెట్టుకున్నామండి. సో ఒక చిన్న సరదా పూజలా చేసుకున్నాము ఇంట్లో. సో ఈ వారంతో 7 శనివారాలు పూర్తయి అలాగే ఉద్యాపన కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. సో స్వామివారికి నాకు తగినంతగా, నాకు తోచినంతగా, నాకు తెలిసినంతగా కొద్ది మొత్తంలో స్వామివారి పూజ అయితే చాలా నిర్విఘ్నంగా ఎంతో ఆనందంగా పూజ చేసుకున్నాము. నాకు పూజ చేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. మీరు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకొని ఇంట్లో సుఖ సంతోషాలు పొందుతారని ఆశిస్తున్నాను. సో ఈ వ్రతం చేయడం అనేది నాకైతే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక ఆనవాయితీలాగా అనిపించేస్తుంది. సో ప్రతి ఇయర్ కూడాను చెయ్యకపోతే అమ్మో ఈ ఇయర్ చేయలేదేమో అన్నట్టుంది. ఎవ్రీ ఇయర్ ఎలాగూ మేలో తిరుపతి వెళ్తాం కాబట్టి, సో తిరుపతి వెళ్ళే ముందు ఈ వ్రతం బిఫోర్ ఒక 7 or 8 సాటర్డేస్ ముందుగానే స్టార్ట్ చేసుకుని ఈ వ్రతాన్ని చేసుకొని అలా తిరుపతి వెళ్తే అదొక హ్యాపీనెస్ అండి. సో నెక్స్ట్ తిరుపతి వ్లాగ్ వస్తుంది. సో ఆ వ్లాగ్ని కూడా తప్పకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్.